భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు మచ్చబొల్లారం డివిజన్లోని అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. అణగారిన ప్రజల హక్కుల పోరాట సమితి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ అడుగుజాడులో నడుస్తూ ఆయన ఆశించిన నవభారత నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ज्योतिराव फुले हमारे महात्मा ज्योतिराव फुले हमारे महात्मा ज्योतिराव फुले డివిజన్లో మన సిఎల్ యాదగిరి గారి ఆధ్వర్యంలో మరి మా కాంతన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు మరి ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా పేరు పేరున జై భీమ్లు. మరి ఈరోజు 69వ వర్ధంతి మనం ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మా యువజన సంఘం చెప్పినట్టు తన ఘన నివాళులు ఇవాళ అర్పించడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ వచ్చిన సిఎల్ యాదగిరి అన్న ఆధారంలో ఇది ఒక మనము అంబేద్కర్ గారు ఉండలేకపోతే ఆయన గురించి ఉండాలని కొంచెమన్నా మనం అందరం ట్రై చేద్దామని కోరిక. ఆయన నేచర్, ఆయన ఎలా ఉన్నారో అనేలాగా మనం చేయలేము, కానీ ట్రై చేద్దామని నా ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి జరుపుకొని ఆయన చేసినటువంటి పనులు అవి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఏ విధంగా ఈ యొక్క మనువాదం మీద పోరాటం చేయాలనో ఆ విధంగా చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నది. మరొక వైపేమో ప్రపంచ దేశాలు ఈ యొక్క భారత రాజ్యాంగం చాలా బ్రహ్మాండంగా ఉన్నది, దీని రూపశిల్పి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు మరి ప్రపంచంలో నెలకొల్పుతూ అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఇక్కడనేమో ఈ యొక్క మనువాద రాజ్యమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అంబేద్కర్ రాసినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి తిరిగి మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మరి అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, జడ్జనిక కళా మండలి మరి అనేక సంఘాలతో పాటు మా కేంద్ర నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క దీన్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలనే నినాదంతో మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఊరేగింపు చేసిన సంగతి మనకు అందరికి తెలిసిన విషయమే.